రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో టీజేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయశంకర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఇక తెలంగాణ బాగుపడాలనే లక్ష్యంతో అంకిత భావంతో పనిచేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మేము ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేదు, అందుకు నేనే సాక్ష్యం ఉన్నాను. అది వాస్తవానికి ఆయన యొక్క తెలంగాణలో ఆయన స్థానాన్ని కూడా తెలియజేస్తున్నది. 3 తరాల ఉద్యమానికి ఒక వారధిగా నిలిచింది. అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తవుతుందని ఆయన అనుకోలేదు. రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధన చేశారు. ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి, తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతానని మాట తీసుకునేవారు. అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేస్తుంది చాలు. తెలంగాణ రావాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా ఈ తెలంగాణ వివక్షతకు గురైందని చెప్పి పెద్ద పోరాట యోధుడు, మొట్టమొదటి ఉద్యమకారుడు కాబట్టి వారు చనిపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు కాబట్టి వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలను నిజంగా ఇలా ప్రజాపాలన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అలా ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఇలా ఇంత పెద్ద ఎత్తున